హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. బేసిక్గా సినీ ఇండస్ట్రీ హీరోలు కానీ హీరోయిన్ కానీ ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. వాళ్ళకంటూ ఏమీ ప్రైవసీ ఉండకుండా అన్ని పబ్లిక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మన తెలుగు హీరోల గురించి ఏ కొంచెం విషయం తెలిసిన ఫ్యాన్స్ అయితే పూనకల్లా ఊగిపోతూ ఉంటారు. చిన్న పోస్టర్ రిలీజ్ అయినా చాలు చాలా అంటే చాలా పండుగ అయితే చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మన తెలుగు హీరోలు పెళ్లి టైంలో ఎంతెంత కట్నం తీసుకున్నారు. ఇది ఎంత అన్అఫిషియల్ గా చెప్పింది మాత్రమే, అఫీషియల్ అయితే కాదు. నేను ఒక న్యూస్ లో చదివింది మాత్రమే అన్నమాట. అదే మీకు షేర్ చేస్తున్నాను. అంతేగాని ఇది కన్ఫామ్ గా ఫ్యాక్ట్ కరెక్ట్ గా అని చెప్పట్లేదు నేను. సో వాళ్ళు ఎంతెంత కట్నం తీసుకున్నారు అనేది అయితే మాట్లాడుకున్నాం. అంతేకాకుండా బేసిక్గా మన ఇంట్లో కరెంట్ బిల్ వస్తుంది. కొంచెం వాడితేనే మనకి ఎక్కువగా కరెంట్ బిల్ అయితే వస్తుంది. ఇంట్లో బాబు ఎంత కరెంట్ బిల్ ఉంటున్నా పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళు కరెంట్ బిల్ ఎంతలా కడతారా అనే అనుమానం అయితే మనందరికి కలుగుతుంది అన్నమాట. ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా ఎగ్జార్బియంట్లీ షాక్ కొట్టే రేట్స్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, తెలుగు స్టార్స్ కానీ హిందీ స్టార్స్ కానీ వాళ్ళ ఈ బిల్డింగ్స్ చూస్తే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, రాజు విల్లాలా ఉంటాయి. వాళ్ళు కరెంటు బిల్లులు ఎంత కడతారు, మన హీరోలు ఎంతెంత కరెంటు బిల్లులు కడతారు అనేది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. కట్నం తీసుకోవడం నేరం అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు వధువు కుటుంబం వరుడికి కట్న కానుకలు ఇస్తే గానీ పెళ్లిళ్ళు జరిగేవి కాదు. కానీ ప్రస్తుత సమాజంలో మాత్రం పెద్దగా కట్నం కోసం ఎవరో ఎదురు చూడటం లేదు. ఎలాగోలా పెళ్ళైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే డబ్బున్న వారు మాత్రం అల్లుళ్లకు బాగానే కట్నాలు ఇస్తున్నారు. మన టాలీవుడ్ టాప్ హీరోలు సైతం భారీగానే కట్న కానుకలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దాం. నాని, అంజన. టాలీవుడ్ నేచురల్ స్టార్ నానిది ప్రేమ వివాహం. అంజన అనే అమ్మాయిని 3 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాని. ఇక వీరి పెళ్లికి 35 లక్షలు ఖర్చు చేశారట. నానికి కట్నంగా 3 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం. అల్లరి నరేష్ గారు, ఆవిడ వైఫ్ విరూప. అల్లరి నరేష్ గారు వివాహం విరూపతో 2015లో జరిగింది. వీరి పెళ్లికి 1 కోటి వరకు ఖర్చు చేశారట. నరేష్ గారు కట్నంగా 5 కోట్ల వరకు అందినట్టు సమాచారం. నెక్స్ట్ ఆది అండ్ అరుణ్ గారు. సాయి కుమార్ తనయుడు ఆది గారు అరుణ్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి కూడా దాదాపుగా 70 లక్షలు ఖర్చు చేశారట. ఇక ఆదికి అరుణ ఫ్యామిలీ 2 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు, ఆయన వైఫ్ స్వాతి. నందమూరి కళ్యాణ్ రామ్ గారు స్వాతిని 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి 1 కోటి వరకు ఖర్చు చేశారట. ఇక కళ్యాణ్ రామ్ గారికి 30 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు సమాచారం. నెక్స్ట్ మహేష్ బాబు గారు, ఆవిడ శ్రీమతి నమ్రత గారు. టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటే మహేష్ గారు నమ్రత అని చెప్పవచ్చు. వంశీ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ గారు నమ్రత గారు ప్రేమలో పడ్డారు. ఇక మహారాష్ట్రకు చెందిన నమ్రత గారు మహేష్ గారిని పెళ్లాడినప్పుడు భారీ స్థాయిలో ఆస్తులు ఇచ్చారట. వాటి విలువ దాదాపుగా 2005లోనే లెక్కల ప్రకారం వాటి విలువ 75 కోట్ల వరకు ఉంటుందట. వీరి పెళ్లి మాత్రం సింపుల్ గానే జరిగింది. నెక్స్ట్ రామ్ చరణ్ గారు, ఆయన సతీమణి ఉపాసన గారు. 2012లో రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి దాదాపుగా 15 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక చరణ్ గారికి ఉపాసన గారి కుటుంబం 300 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, స్నేహారెడ్డి గారు. అల్లు అర్జున్ అండ్ స్నేహ గారిది కూడా ప్రేమ వివాహమే. 2011లో వీరి పెళ్లి జరిగింది. ఇక అల్లు అర్జున్ గారికి స్నేహ కుటుంబం దాదాపుగా 100 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. వీరి పెళ్లికి దాదాపుగా 10 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఎన్టీఆర్ గారు, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి గారు. ఎన్టీఆర్ గారు 2011లో లక్ష్మీ ప్రణతి గారిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి దాదాపుగా 18 కోట్లు ఖర్చు చేశారట. ఎన్టీఆర్ గారికి కట్నంగా 200 కోట్ల వరకు ఆస్తులు కట్టబెట్టారని తెలుస్తుంది. నెక్స్ట్ గోపీచంద్ గారు, ఆయన సతీమణి రేష్మ గారు. టాలీవుడ్ యాక్షన్ హీరో అయిన గోపీచంద్ గారు హీరో శ్రీకాంత్ మేనకోడను రేష్మను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి దాదాపుగా 1.5 కోట్లు ఖర్చు చేశారట. ఇక గోపీచంద్ గారికి 8 కోట్ల వరకు కట్నం ఇచ్చారని సమాచారం. బాలీవుడ్ లోని స్టార్ హీరోస్ కి కరెంట్ బిల్ ఎంతెంత వస్తుందో తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో కరెంటు కూడా ఒక భాగం అయిపోయింది. కానీ బాలీవుడ్ ఉన్నత వర్గాలకు ఇది భారీ ఖర్చు కూడా. అత్యాధునిక లైటింగ్, హోమ్ థియేటర్లు, విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన విలాసమైన ఇళ్లతో ఈ తారలకు విద్యుత్ ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సాధారణ పేదలు ఏడాది వాడుకునే విద్యుత్తును వీరు 1 నెలలోనే ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదు. వారి మెయింటెనెన్స్ అలా ఉంటుంది. నెలకు దాదాపుగా 1000 నుంచి 2000 బిల్లు కోసం సగటు కుటుంబం ఆందోళన చెందుతుండగా బాలీవుడ్ తారలు లక్షల్లో బిల్లులు కడుతుంటారు. పరిణామంలో
విలాసవంతమైన అత్యాధునిక లగ్జరీతో అలంకరించిన వారి ఇళ్ళు భారీ విద్యుత్ వినియోగానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళ బిల్లులు ఎంత ఎక్కువగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీపికా పదుకునే రణవీర్ సింగ్ 13 నుంచి 15 లక్షల వరకు వస్తుందంట బిల్లు. బాలీవుడ్ ఫేవరెట్ కపుల్ దీపికా పదుకునే రణవీర్ తమ స్టార్ పవర్ కు సరిపోయేలాగా విలాసవంతమైన సముద్ర తీర అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. వారి కరెంటు బిల్లు మాత్రమే నెలకు దాదాపుగా 13 లక్షల నుంచి 15 లక్షల వరకు వస్తుందట. ఇంకా చెప్పాలంటే దీపికా కొంచెం పొదుపరు కాబట్టి అక్కడక్కడ కొంచెం విద్యుత్తును ఆదా చేస్తుందట. అంత ఆదా చేసినా కూడా దాదాపుగా 15 లక్షల వరకు కామంగానే వస్తుందంట నెలకు. విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ స్టైలిష్ 4BHK అపార్ట్మెంట్ లో నూతన వధువరులు విక్కీ కత్రినా ప్రతి నెల దాదాపుగా 10 లక్షల వరకు చెల్లిస్తున్నారట. విక్కీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నప్పటికీ ఈ జంట లగ్జరీ అపార్ట్మెంట్ ను ఎంచుకోవడం ఈ ఖర్చును ఆకాశానికి ఎత్తేస్తుందని చెప్పొచ్చు. ముంబైలోని గెలాక్సీ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు. అతని నెలవారీ కరెంటు బిల్లు దాదాపుగా 25 లక్షలు వస్తుందట. ఇది అతని ఇంట్లో అతను అనుభవిస్తున్న విలాసానికి నిదర్శనం చెప్పొచ్చు. సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ మరింత విలాసవంతమైన నివాసానికి మారడం వల్ల వారి కరెంటు బిల్లు కూడా పెరిగిందట. వారి విద్యుత్ వినియోగానికి దాదాపుగా నెలకు 32 లక్షల వరకు ఖర్చు అవుతుందట. ఇది వారి కొత్త ఇంటి వైభవాన్ని చాటి చెబుతుంది. షారుఖ్ ఖాన్ ఆయన ఇల్లు మన్నత్. ఇది ఐకానిక్ మాత్రమే కాదు, నెలకు సుమారుగా 45 లక్షల విద్యుత్ బిల్లును మోసుకొస్తుందట. అద్భుతమైన లైటింగ్, లగ్జరీ సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన మన్నత్ ఎలక్ట్రికల్ ఖర్చు షారుఖ్ సూపర్ స్టార్ హోదాను ప్రతిబింబిస్తుంది. బాలీవుడ్ యొక్క విలాసవంతమైన జీవనశైలి యొక్క ప్రతిబింబం. ఈ స్టార్లకు విద్యుత్ కేవలం ఒక ఉపయోగం మాత్రమే కాదు, ఇది వారి విలాసవంతమైన జీవన శైలికి చిహ్నం.